అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్న మీ సత్యోత్తమము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటినున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూసిన. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు కృప కాపుదల రక్షణ ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.